అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఎన్ని ఆటంకాలు సృష్టించినా పీపీపీ విధానం ఆగబోదన్న చంద్రబాబు. అధికారుల్ని బెదిరిస్తున్న వైసీపీపై ఆగ్రహం. చిల్లర రాజకీయాలని ధ్వజం. వాజ్పేయి విగ్రహం ఆవిష్కరించిన చంద్రబాబు, శివరాజ్ సింగ్ దేశం కోసం శ్రమించారని ప్రశంస. ఏపీకి కేంద్ర సహకారంపై ముఖ్యమంత్రి హర్షం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో సీఎం భేటీ. వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు వినతి. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు మంజూరుకు విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 బృందాలుగా సిట్ దర్యాప్తు. ప్రభాకర్ రావుతో పాటు ఇతర నిందితుల విచారణ. అందరినీ కలిపి ప్రశ్నించిన పోలీసులు. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ నేతలు. భాష మార్చుకోవాలని హెచ్చరిక. ముందు ప్రతిపక్ష నేత తీరే మారాలని కాంగ్రెస్ హితవు. ఒడిశాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. గుమ్మ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. అగ్రనేత పాక హనుమంతు సహా 6 నక్సల్స్ మృతి. K4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన నేవీ. 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించేలా రూపకల్పన. జలాంతర్గాముల్లో మోహరింపు. 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు తిరిగొచ్చిన బీఎన్పీ నేత రెహమాన్. లక్షలాది కార్యకర్తల ఘన స్వాగతం. మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన మూక. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా పీపీపీ విధానం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చెప్పారు. మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతం క్వాంటమ్ స్పీడ్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని వివరించారు. 2047 నాటికి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను రాజధాని అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. వెంకటపాలెం సమీపంలో 13 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ మొక్కలు నాటారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను పరిశీలించారు. అనంతరం వాజ్పేయి ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తరువాత అక్కడే ఏర్పాటు చేసిన సుపరిపాలనా దినోత్సవం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం వాజ్పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఎన్టీఆర్, వాజ్పేయి దేశం కోసం ఆలోచించారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అదే తరహాలో పనిచేస్తున్నారని కొనియాడారు. తాను తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. నేను చాలా మంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు చరిత్ర తిరగరాసే నాయకత్వం. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను. ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. క్వాంటమ్ వ్యాలీతో అభివృద్ధి ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుందన్నారు. సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ విధానం మేలని చరిత్ర కూడా అదే చెబుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరు చేస్తోన్న చిల్లర రాజకీయాలు చూస్తే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం
వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా పీపీపీ విధానం అభివృద్ధి ఆగదని సీఎం తేల్చి చెప్పారు. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం 30 ఏళ్లుగా చూశాం. దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే, అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత రీతిలో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. 1998లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక వాజ్పేయి, చంద్రబాబు భాగస్వామ్యం దేశంలో అద్భుతాలు సృష్టించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ, చంద్రబాబు మధ్య అలాంటి భాగస్వామ్యమే దేశాన్ని ముందుకు నడుపుతోందన్నారు. चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश को क्वांटम युग की तरफ ले जा रहे हैं और सारा देश आश्चर्य के साथ देख रहा है। और ये अमरावती तो अद्भुत बनने वाला है, यहाँ क्वांटम वैली बनने वाली है। जो कल्पना चंद्रबाबू नायडू जी की है वो देख के मन आनंद और आत्मविश्वास से और गर्व से भर जाता है। अद्भुत नगरी होगी अमरावती और उसमें भारत सरकार प्रधानमंत्री जी के नेतृत्व में जो सहयोग कर सकती है। అజాత శత్రువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం వాజ్పేయి అని మంత్రులు కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పుష్పాంజలి ఘటించారు. దేశ నిర్మాణానికి వాజ్పేయి తన జీవితాన్నంతా అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఒక అద్భుతమైన వక్తగా, ఉద్వేగభరితమైన కవిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కడం పట్ల బీజేపీ గర్వపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని లక్నోలో ప్రేరణాస్థల్ను ప్రధాని ప్రారంభించారు. ప్రేరణాస్థల్లో దిగ్గజ నేతలైన శ్యామాప్రసాద్, దీన్ దయాళ్, వాజ్పేయిల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాల్ని మోదీ ఆవిష్కరించారు. సుమారు 230 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రేరణాస్థల్ 65 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా తామర పువ్వు ఆకారంలో 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక మ్యూజియం ఏర్పాటు చేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందించిన సుపరిపాలన వారసత్వం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కొత్త శిఖరాలకు చేరిందని ప్రధాని మోదీ వివరించారు. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने देश को दिशा देने में निर्णायक भूमिका निभाई है, जिन्होंने भारत में 2 विधान, 2 निशान और 2 प्रधान के विधान को खारिज कर दिया था। आजादी के बाद भी जम्मू कश्मीर में ये व्यवस्था भारत की अखंडता के लिए बहुत बड़ी चुनौती थी। भाजपा को गर्व है, हमारी सरकार को आर्टिकल 370 की दीवार गिराने का अवसर मिला। आज भारत का संविधान जम्मू कश्मीर में भी पूरी तरह लागू है. విలువల కోసం, దేశాభివృద్ధి కోసం నిలబడిన నాయకుడు వాజ్పేయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవన్లో బీజేపీ ఆధ్వర్యంలో అటల్ స్మృతి వర్ష సమ్మేళన్, సుశాసన్ దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవల్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో మరో 198 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు, 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు స్వీకరణకు జనవరి 20 చివరి తేదీగా నిర్ణయించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tgprb.in వెబ్సైట్లో నోటిఫికేషన్ను పరిశీలించాలని సూచించింది. తెలంగాణలో 2-3 మంత్రులు బరితెగించి సంపాదించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన తెలంగాణ మంత్రుల అక్రమ సంపాదనపై ఐబీ ద్వారా డేటా సేకరిస్తున్నట్లు చెప్పారు. అవినీతి మంత్రులు ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారని, వారంతా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్లో రహస్య సమావేశాలు జరుగుతున్నాయన్నారు.
కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష సరికాదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్పై ప్రజలకు సానుభూతి కలిగేలా ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారా అని సందేహం వ్యక్తం చేశారు. కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ద్రోహేనని సంజయ్ ఆరోపించారు. జగన్కు కేసీఆర్ ముడుపుల బిజినెస్ ప్రకారమే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రకు కృష్ణా జలాల్ని తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని, ఇందుకు వారి మధ్య బహిరంగ ఒప్పందమే జరిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అభివృద్ధిలో పోటీ పడలేక బూతుల్లో పోటీ పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ సభలు నిర్వహిస్తారని చెప్పగానే సీఎం ఆందోళనకు భయానికి గురవుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తామని, స్పీకర్ను ప్రభావితం చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేయకుండా సమావేశాలు జరపాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర అల్లుణ్ణి తెచ్చుకోగలేనిది, కేటీఆర్ ఆంధ్రాలో చదువుకుంటే తప్పేంటని రసమయ్యి బాలకిషన్ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే అడగటం కేసీఆర్ తప్ప అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. హామీలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతల్ని తిడితే ఏం ప్రయోజనమని ఆయన నిలదీశారు. కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాలు మీకు ఎక్కడంటే వచ్చింది చెప్పండి. 2 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా? 10 సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ. ఇవాళ మీ జమానాలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు, యూరియా పిండి. ఇవాళ కూడా ఎంతమంది లైన్ లో ఉన్నారు చూడండి. ఒక ఫార్మాసిటీకి 16,000 ఎకరాలు పోగు చేసి ప్రపంచ స్థాయిలో అలా పెట్టాలనుకున్నారు. కనీసం దాని మీద ప్రతిపక్ష నాయకుడిగా చర్చించలేదు కదా. ఉద్యమ సమయంలో ఉద్యమ మాటలు మాట్లాడి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడొచ్చు 4 మాటలు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయిన క్షణమే ఈ ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూసిండు. కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలాగే మాట్లాడతారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి భాష గురించి హరీష్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావు నీతులు చెప్పాల్సింది సీఎంకు కాదని కేసీఆర్ కేటీఆర్లకు చెప్పాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్లు నియామకాలపై సమగ్రంగా చర్చిస్తామని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తాం అంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు పద్ధతిగా ఉంటే ఈ రోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీ నెరవేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సూక్ష్మనీటి సాగు విస్తరణకు 695 కోట్లు కేటాయించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న విధానాల్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అమరావతిలో హైకోర్టు నూతన భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు నిర్మాణంలో భాగంగా రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని ఆయన పూజలు చేసి ప్రారంభించారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుందని చెప్పారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 7 అంతస్తులు ఐకానిక్ భవనంగా హైకోర్టు ఉంటుందని వెల్లడించారు. హైకోర్టు పనులు ప్రారంభం కావటం రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టమని మంత్రి నారాయణ వెల్లడించారు. హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపు అడుగులు, మొత్తం 52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో 2nd ఫ్లోర్, 4th ఫ్లోర్, 6th ఫ్లోర్ కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. 8th ఫ్లోర్ లోకి వచ్చే లోపల CJ హాల్, కమ్యూనిటీ హాల్స్ 8th ఫ్లోర్ లో ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాదాపు 1 year పోయింది. అయితే 12 నెలలు కాగానే వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు అన్ని పూర్తి కావడం జరుగుతుంది. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేష్ సహా 6 మృతి చెందారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా పుల్లేలంకు చెందిన గణేష్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
గణేష్పై ₹1,10,00,000 రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు విభాగంలో ఒడిశా అగ్రనేతల్లో ఆయన ఒకరని వివరించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక రివాల్వర్, .303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. గుమ్మాటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు జరిగాయి. 6 నక్సల్స్ మృతి చెందినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 2 బృందాలుగా విడిపోయి సిట్ దర్యాప్తు చేస్తోంది. ఓవైపు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు అప్పటి సీఎస్ సోమేష్ కుమార్, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిల స్టేట్మెంట్లను తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన నవీన్ చంద్ నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ప్రభాకర్ రావు విచారణ జరుగుతుండగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇతర నిందితులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్న, మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుల్ని విచారించింది. గత విచారణలో ప్రభాకర్ రావు ఆదేశాల్ని పాటించామని వారు చెప్పగా ఇదే విషయాన్ని ప్రభాకర్ రావును ఎదురుగా ఉంచి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను కూడా సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో నందకుమార్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఫామ్ హౌస్లో ఆడియోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయని అధికారులు అడిగినట్లు నందకుమార్ చెప్పారు. అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని బయటపెట్టింది దానిపైన కొద్దిగా వివరణ కోరారు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పాను. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జంట హత్యలో తీవ్ర కలకలం రేపాయి. జ్యోతి బాపులే కాలనీలో తల్లి చంద్రకళ, కుమారుడు రేవంత్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో వారితో పాటే ఉంటున్న శివ అనే క్యాబ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణపేట జిల్లా కర్నీకి చెందిన శివ, వనపర్తి జిల్లా అమరచింతవాసి చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ను కొల్లూరుకు తీసుకొచ్చి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పొరుగింటి వారు వచ్చి చూడగా ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ మృతి చెందగా గాయపడిన శివను ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. యువకుడిని ప్రేమించిన కుమార్తె వల్ల పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాపూర్కు చెందిన బాలిక తన గ్రామానికి చెందిన వివాహితుడి వ్యామోహంలో పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు కుమార్తె అతడితో వెళ్లిపోతుందనే అనుమానంతో గత నెల 14న బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. తర్వాత గొంతు నులిమి చంపి కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. హైదరాబాద్ వైపు వెళుతున్న కారు పంక్చర్ కావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనక వస్తున్న నారాయణపేట జిల్లా మరికలకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు కారును ఢీకొట్టింది. వెనక నుంచి వస్తున్న వాహనాలు స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన పిల్లల్ని స్థానికులు, వాహనదారులు బయటకు తీశారు. గాయపడిన విద్యార్థుల్ని షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి మక్తల్ వెళుతున్న తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్నగర్ వైద్యుల్ని ఫోన్లో ఆదేశించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. విజయవాడ పరిసరాల్లోని 74 గ్రామాల్ని విలీనం చేసి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విడుదల చేశారు. గిరిజన విద్యను ప్రోత్సహిస్తూ పాఠశాలలు, హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. పౌష్టికాహారం అందిస్తూ వారి జీవితంలో కోరుకున్నది ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలిగించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిల్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించినట్లు మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం చేకూరేలా నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ సమయానుకూలంగా స్కాలర్షిప్లు విడుదల చేస్తామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఏపీ సీఐడీ ఛేదించింది. కాంబోడియా కేంద్రంగా ఏపీలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సీఐడీ పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో హోహుడే అనే నిందితుడిని పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి
విశాఖ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో సిమ్బాక్స్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. వీటి ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన సిఐడి పోలీసులు నెట్వర్క్ కాల్స్కు సర్వర్లు, ఏ సిమ్ కార్డులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయో ఆరా తీశారు. ఇతరుల ధృవీకరణ పత్రాలతో భారీగా మ్యూల్ సిమ్ కార్డులు తీసుకుని సిమ్బాక్స్ ఏర్పాటు చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. కల్లోలిత బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత లండన్ నుంచి ఢాకా తిరిగొచ్చారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రాజకీయ సంక్షోభం సహా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆయన స్వదేశానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తారిక్ రెహమాన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. తారిక్ రాకపై బీఎన్పీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. లక్షలాదిగా ఢాకా తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడిన రెహమాన్ మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. కలిసికట్టుగా దాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. దేశంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్తామని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ను చంపి చెట్టుకు ఉరివేసి దహనం చేసిన ఘటన మరొక ముందే మరో దారుణం జరిగింది. రాజ్బరి జిల్లాలో 29 ఏళ్ల అమృత్ మండల్ అలియా సామ్రాట్ అనే మరో హిందూ యువకుణ్ణి ఒక మూక కొట్టి చంపింది. బుధవారం రాత్రి 11 గంటలకు హోసేన్ డంగా ఓల్డ్ మార్కెట్ ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. అయితే అతడు బలవంతపు వసూళ్లకు పాల్పడటం వల్లే దాడి చేశామని స్థానికులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అమృత్ మండల స్థానికంగా ఒక సామ్రాట్ బాహిని అనే గ్రూప్ లీడర్ అని తమకు సమాచారం ఉందన్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితుల్ని అరెస్టు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ అనే సందేశాన్ని అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు. మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని ఈ పర్వదినం గుర్తు చేస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ మంచి కలగాలని ఆశిస్తున్నట్లు ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ద రిసెప్షన్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తర భారత్కు చెందిన క్రైస్తవులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్యారల్స్, భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అంతకుముందు ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ఈ పండుగ ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని ఇస్తుందన్నారు. క్రిస్మస్ పూర్తి సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం పార్లమెంటు సభ్యుల బాధ్యత అని ప్రధాని మోదీ చెప్పారు. యువతలో క్రీడా సంస్కృతి, నాయకత్వ లక్షణాల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన సంసద్ ఖేల్ మహోత్సవ్ను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడిన మోదీ 2026 ఒలింపిక్స్కు ప్రస్తుతం ఉన్న చిన్నారుల్ని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. సంసద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని అన్వేషిస్తున్నట్లు మోదీ వివరించారు. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక పథకం ద్వారా క్రీడాకారులకు 25,000 నుంచి 50,000 వరకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తమ గెలుపుతో పాటు దేశం కోసం పోటీ పడుతున్నామనే విషయం గుర్తుంచుకోవాలని వివరించారు. అణు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ భారత నావికాదళం మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి K4 మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది. విశాఖ తీరంలో అణ్వస్త్రాన్ని ప్రయోగించగల జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి K4 క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగేలా రూపొందించిన K4 క్షిపణి సాయుధ బలగాల సముద్ర ఆధారిత అణ్వస్త్ర దాడి సామర్థ్యాన్ని పెంచింది. సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 2024 ఆగస్టులో నేవీ అమ్ముల పొదలో చేరింది. దీనివల్ల భూ, గగన, సముద్ర ఉపరితలాలతో పాటు సముద్రం లోతు నుంచి కూడా అణ్వస్త్రాల్ని ప్రయోగించగల అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. 2.5 టన్నుల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణిని అరిహంత్ శ్రేణి జలాంతర్గాముల్లో అమర్చే వీలుంటుంది.